మొబైల్ మ్యాజిస్ట్రేట్ ఉద్యోగాన్ని పెట్టి అతన్ని వాడుతున్నారా, మీరు వాడతలేదా అంటున్నా. ఎంతమంది వాళ్ళ డీటెయిల్ గా ప్రమోషన్ పొందున్నారు జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం వల్ల, ఈ సర్వే చేయటం వల్ల. వీళ్ళందరూ మీ వ్యవస్థలో ఇవాళ ఎంతమంది డిప్యూటీ తహసీల్దారులు అయ్యారు జగన్ గారి నిర్ణయం వల్ల కాదా? ఆ నిర్ణయం వల్ల ఆర్ఎస్ డీటీలు ఎప్పుడైతే ఎమర్జ్ అయినాయో, వేకెన్సీలు ఎరైజ్ అయ్యి సీనియర్ అసిస్టెంట్లు అందరూ కూడా డీటీలు అయ్యారు. డీటీలు అయిన వాళ్ళు సీనియారిటీని బట్టి ఎంతమంది తహసీల్దారులు అయి ఉంటారు ఈ పాటికి. ఆర్ఎస్డిటి వ్యవస్థనే మీరు వాడుతున్నారా, వాడతలేదా? లేదు మ్యుటేషన్ ప్రాబ్లమ్స్ ఉంటే, అంటే పొలం మీద ఒకడున్నాడు కానీ అడంగల్లో కనుక వేరే పేరు ఉంటే కనుక దాంట్లో రేజ్ చేస్తాడు సర్వేయర్ లాగిన్ లో మ్యుటేషన్ ఇష్యూ ఉంది చూసుకోమని. వెంటనే విఆర్ఓ మళ్ళీ గ్రౌండ్ లో రైతులతోనూ అందరితో మాట్లాడుకుని, ఒకవేళ పొలం చేయి మారితే రికార్డులో మ్యుటేషన్ అవ్వలేదా ఏంటో చూసుకుని అతను మ్యుటేషన్ చేసి అతను మళ్ళీ లాగిన్ నుంచి ఎంఆర్ఓకు పంపిస్తాడు రికమెండ్ చేసి. ఎంఆర్ఓ దాన్ని అప్రూవ్ చేసి ఆర్డీఓ లాగిన్ నుంచి జాయింట్ కలెక్టర్ లాగిన్ తర్వాత మీకు ఈ మొత్తం అంతా కూడా సర్వే కంప్లీట్ అయినట్టుగా ఇంతమంది ఆఫీసర్లు చెక్ చేసి అందరూ అప్రూవ్ చేసిన తర్వాత పాస్ పుస్తకం ప్రింట్ అయ్యి వస్తుంది. స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రొసీజర్స్ ఎస్ఓపి అంటారు. ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ, మంత్రులు, కొత్తగా మంత్రి అయిన వాళ్ళందరూ కూడా ఎస్ఓపి అంటారు. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఎస్ఓపి కాకుండా మీరు ఇవాళ చేస్తున్న సర్వేలో ఏమైనా ఎస్ఓపి మార్చారా? అదే ఎస్ఓపి కదా, సేమ్ ప్రొసీజర్ కదా, ఏం మార్చారు? ఏమన్నా ఉంటే కావాలని జగన్ గారిని కాపీ కొడతారని దాంట్లో ఫస్ట్ లో ఉన్నది మూడోది ఉన్నదాన్ని 27 ఈ తప్పితే ఏముంది? ఆ స్టాండర్డ్ ఆపరేషన్స్ లో కింద మీద పెడుతుంది తప్పితే 9 నోటీస్ ఇవ్వటం ఏమైనా ఆపారా మీరు? లేకపోతే మా ప్రొసీజర్ ఏమన్నా డివేట్ చేసి మీరు ఏమన్నా కొత్తగా చేస్తున్నారా? ఏం చేయట్లేదు కదా. మీరు చెప్పారు ఇన్నాకడ రైతుల అంగీకారం లేకుండా మీరు అన్ని చేసేస్తున్నారు. ఛాలెంజ్ చేస్తా, ఈ సర్వే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సర్వే, మీరేదైతే జగన్ గారిని కాపీ కొట్టి మీరు చేస్తున్నారో సర్వే, ఈ సర్వేలు ఎక్కడైనా సరే మీరు రుజువు చేయండి అంటున్నా. మీరు మినిస్టర్ గారు కదా. రైతు అంగీకారం లేకుండా, రైతుకు చెప్పకుండా, రైతుకి 9 నోటీస్ ఇవ్వకుండా ఎక్కడన్నా ఫైనల్ చేశారా సర్వేని? చెప్పండి ఎక్కడన్నా. ఒక ల్యాండ్ కి 8 జియో కోఆర్డినేట్స్ ని ఫిక్స్ చేసి దాన్ని కొలిచిన దాన్ని గజిట్ చేస్తే అది అప్రూవల్, ఇంకా అది ఎవరో మార్చడానికి లేదు. ఇది చేశారు. మీరేమన్నా తేడా చేస్తున్నారా? మీరేమన్నా కొత్త సిస్టమ్ కనుక్కున్నారా? పోనీ మీరేమన్నా బేస్ స్టేషన్ ఏమన్నా మార్చారా? కోర్స్ అంటారు కదా, కోర్స్ నెట్వర్క్, CORS, కంటిన్యూస్లీ ఆపరేటింగ్ రిఫరెన్స్ స్టేషన్స్, కోర్స్ స్టేషన్స్ ఏమైనా మార్చారా? కొత్త ఏమైనా పెట్టారా? పీకేశారా? జగన్ గారు పెట్టిన చిత్ వేస్ట్ అని చెప్పి మొత్తం ఆ కోర్స్ బేస్ స్టేషన్ కూల్చేసి తునాతునకలు చేసి తుంపులు చేసి కొత్త ఏమైనా పెట్టారా? మీరు పెట్టలేదు కదా. అయ్యే కదా ప్రెసెంట్ సర్వే సిస్టమ్ మీరు చేసేదంతా కూడా ఇదే. భవిష్యత్తులో 3rd ఫేజ్ చేసినా 4th ఫేజ్ చేసినా ఇదే సిస్టమ్ కదా. భవిష్యత్తులో సరిహద్దు సమస్యలు రావు కదా. అమెరికాలో కొడుకుండి వీళ్ళ ఆస్తి చూసుకోవాలంటే వాళ్ళ నాన్న ఫోటో తీసా QR కోడ్ పంపిస్తే మొత్తం కోఆర్డినేట్స్ అన్నీ వస్తాయి. ఆ కోఆర్డినేట్స్ ని గూగుల్ ఎర్త్ లో కొడితే వాళ్ళ పొలం చూపిస్తుంది కదా. పొలంలో పంట ఉందా, 3 నెలలకి అప్డేట్ అవుతా ఉంటుంది కదా. పొలంలో పంట ఉందా, పంట లేదా తెలుస్తుంది కదా. ఏం చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు పాస్ పుస్తకంలో కాంది మీ దాంట్లో ఒకటి ఏంటంటే ఒక సరిహద్దుని మీరు కలిపారు. దాంట్లో ఒకే ఒక సరిహద్దుని, ఆ సరిహద్దుని కలపడం లేదు. గూగుల్ మ్యాప్స్ లింక్ చేయడం, దాంట్లో అలా కనపడుతుంది. గూగుల్ మ్యాప్స్ లో, గూగుల్ ఎర్త్ లో అది కనపడుతుంది. అంతే కదా. ఏం చేశారు మీరు అన్న? జనం కొట్టుకున్నా మేము పెట్టినప్పుడేమో ఆ కోఆర్డినేట్స్ గూగుల్ ఎర్త్ లో కొడితే కనపడుతుంది. నువ్వేమో ఆ QR కొడితే ఓ లింక్ ఇచ్చి ఆ సరిహద్దుల్లో ఒక గట్టు అంటే ఒక సరిహద్దుకి వెళ్ళి నీకు బొమ్మ కనపడుతుంది. అంతకు మించి నువ్వు చేసింది ఏంటని అడుగుతున్నా. మినిస్టర్ గారు చెప్పండి, ఏం చేశారు?
జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఈ సర్వే సిస్టమ్ వచ్చిన తర్వాత చార్మినార్ తెచ్చుకో, లేకపోతే మన దాని పేరు ఏంటంటే ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ తెచ్చుకో, బెజవాడ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ తెచ్చుకో, లేకపోతే స్టేడియం ఇందిరాగాంధీ స్టేడియం తెచ్చుకో, బస్ స్టాండ్ తెచ్చుకో, రిజిస్ట్రేషన్ చేస్తా అనమని ఎవడన్నా చేయమను, రిజిస్టర్ ఆఫీసులో ఎవడన్నా చేయమను. ఎందుకు చేయలేరు? జగన్ సర్వే సిస్టమ్ వల్ల చేయలేరు, చేయటం కుదరదు. డబల్ రిజిస్ట్రేషన్ చచ్చిపోయినాయి.